డూ ఇట్ బెటర్, బీ ద బెస్ట్. హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి వీకెండ్ సండే అంటేనే ఫ్యామిలీ టైం. సో ఈరోజు ఏంటంటే పిక్ అండ్ డూ అనే కాన్సెప్ట్లో చేద్దాం అనుకుంటున్నాము. సో మన కాన్సెప్ట్లో ఫస్ట్ పార్ట్ అనేది టిఫిన్. కానీ మన హై కమాండ్ నుంచి మనకి పర్మిషన్ లేదు కాబట్టి బయట తినడానికి మనం ఇంట్లోనే పిక్ అండ్ డూ కాన్సెప్ట్ చేస్తున్నాం. సో మనకి టిఫిన్లో పిక్ అండ్ డూ ఎందుకంటే మనకి టిఫిన్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, ఇంకా మిల్లెట్ దోశ. సో ఆ రెండిట్లో ఏం తినాలో దాన్ని మనం పిక్ అండ్ డూలో చూసుకున్నాం. సో చలో. ఇట్రా ఏం పా ఫుడ్డా దా. తినండి. సో గైస్, ఇందాక మనం ఏమనుకున్నామంటే మిల్లెట్ దోశ ఇంకా నార్మల్ ఇడ్లీ అనుకున్నాం. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇడ్లీ అయితే లేదు, నార్మల్ దోశనే వేశారు. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ మిల్లెట్ దోశ అండ్ నార్మల్ దోశ. ఇప్పుడు ప్రిన్సీ నార్మల్ దోశ తినాలా మిల్లెట్ దోశ తినాలా అని తను ఒకటి పిక్ చేసుకొని దాన్ని చేయాలి. ప్రిన్సీ చూజ్ వన్. ఆరెంజ్ వచ్చేసి నార్మల్ దోశ. మిల్లెట్ తినాలి ఇప్పుడు, ఓకేనా? మిల్లెట్ కూడా ఒకటి. సో నేను చూస్ చేస్తున్నా కాబట్టి నౌ ఇట్స్ మై డాడీస్ టర్న్. నువ్వు కళ్ళు మూసుకో. మూసుకున్నా. కళ్ళు మూసుకున్నారా? ఓకే నాన్న. రెడీగా కళ్ళు తెరవచ్చా? ఓకే. సో మా డాడీ ఏం చూస్ చేసుకుంటారు? సో నా అండర్స్టాండింగ్ ప్రకారం వీడు ఖచ్చితంగా రివర్స్ పెట్టింటాడు. నేనైతే ఒక కొండ గుర్తు పెట్టుకున్నాను కాబట్టి నేను వచ్చేసి బ్లూ చూస్ చేసుకుంటున్నాను. ఏముంది బ్లూ? ఏముంది చూపించు. రెడీ. ఇది వచ్చేసి నార్మల్ దోశ, ఇది మిల్లెట్ దోశ కారం, ఇది సండే స్పెషల్ చికెన్, ఇది వచ్చేసి చట్నీ. నీకేంటి డాడీ? చికెన్ ప్లస్ దోశ. ఈ దోశ ఇది నార్మల్ దోశ. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. వెరీ గుడ్. ఇప్పుడు మా చింతాత వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. మేము వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత లంచ్ టైం అయింది. ఇవాళ సండే స్పెషల్ లంచ్ ఏంటో తెలుసా? ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇవి నాన్ వెజిటేరియన్ స్పెషల్ ఐటమ్స్, గోంగూర పప్పు, కాకరకాయ ఫ్రై. మరి నేను వెజిటేరియన్ కాబట్టి నాకు ఇష్టమైన గోంగూర పప్పు, వేడివేడి అన్నం అండ్ కాకరకాయ ఫ్రై. సో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు అయిన తర్వాత నెక్స్ట్ పిల్లలతో కలిసి గేమ్స్ టైం. Let the games begin. 2 యాక్టివిటీస్ కంపల్సరీ చేయాలి. ఒకటి వచ్చేసి గేమ్స్ అండ్ గార్డెనింగ్, రెండోది.
సో గేమ్స్ ఆడి గార్డెనింగ్ చేస్తారా, గార్డెనింగ్ ఆడి గేమ్స్ చేస్తారా అనేది ఇప్పుడు మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రెడీ? ఓకే, మీ ఇద్దరిలో ఎవరు వస్తారు చూస్ చేసుకోవడానికి? దూరంగా వెళ్ళి చెప్తా. ఓకే, ఈ 2 క్లిప్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. క్లిప్స్ కింద మీ యాక్టివిటీ ఉంటుంది. ఏంటిది? ఎల్లో, ఆరెంజ్ కింద ఏముంది? మొన్న గేమ్స్ అండ్ గార్డెనింగ్. ఫస్ట్ గేమ్స్, తర్వాత గార్డెనింగ్. ఓకే, డన్. సో మీకు 3 కప్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ నిలబడి మీరు 3 ఉన్నాయి కాబట్టి 3 బాల్స్ ఉన్నాయి కదా, ఈ 3 బాల్స్ అంటే 3 ఛాన్స్లు అని. సో ఈ 3 ఛాన్స్లోన ఒక్కొక్కరికి 3 ఛాన్స్లు ఇస్తాం మళ్ళీ. ఓకేనా? ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇవ్వాలి. ఓకేనా? రెడీ? Epic fail. 1. Oh no! Oh no. 3 అయిపోయినాయి. కొట్టేసింది, జస్ట్ మిస్. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్, సెకండ్ ఛాన్స్. Oh no! ఇప్పుడు మినీ సెకండ్ ఛాన్స్. ఇదే లాస్ట్ ఛాన్స్. ఓకే, లాస్ట్ ఛాన్స్ మినీ. రెడీ? ఎవరు కాలేదు. మాకైతే ఇప్పుడు ఒక్కటి కూడా పడలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు. కాబట్టి గేమ్ రూల్ చేంజ్. ఏంటంటే నేను మినీ ఒక కప్ పట్టుకుంటాము, మున్నమామ వేస్తాడు. ఎవరైతే దాన్ని క్యాచ్ చేస్తారో వాళ్ళకి పాయింట్. సో బాల్, జంపింగ్ బాల్ని మీరు ఆ కప్తో క్యాచ్ చేయాలి. ఓకేనా? రెడీ? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో బాల్. Oh no! ప్రిన్సీది ఒకటి, నీదొకటి. ఇంకొకటి గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు విన్. రెడీ? 3 ఛాన్స్లు ఉంటాయి. 2 3. ప్రిన్సీ ఇప్పుడు 1 2 3. సో సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఇదే 4, మినీ 3. రెడీ? లాస్ట్ రౌండ్ ఇది. ఎవరు విజేతలో ఈ రౌండ్లో తెలుస్తుంది. 1 2. ఈక్వల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రిన్సీ లాస్ట్ ఛాన్స్. Oh ఓకే, no! ఇంకా 2 ఛాన్స్లో 2 పట్టాలి. ఈరోజు ఓకే, ఈ గేమ్లో వచ్చేసి మినీ విన్నర్ అనమాట. సో ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళు ఒక యాక్టివిటీ ఇవ్వాలి. ఓకేనా? మినీ చెప్పు, ఏంటి యాక్టివిటీ ఇస్తున్నావు? 10. ఓకే, రెడీ? నో 10 చేయాలంతే. రెడీ? ప్రిన్సీ పుషప్స్. అరే పుషప్స్ చేస్తున్నావా, ఏం చేస్తున్నారా? పుట్టప్ చేస్తున్నావు. పుట్టప్ వద్దులే, ఇప్పుడే తిన్నాడు కాబట్టి 5. ఓకేనా? బాగా చేయాలి కరెక్ట్గా. అరే ముడ్డితో కాదురా చేయాల్సింది. ప్రిన్సీ
కప్పుని రివర్స్ లో పెట్టి ఇట్లా ఫ్లిప్ చేస్తే అది ఇలా పడాలి. సో దీని టైమింగ్ వచ్చేసి 30 seconds. 1 ప్రిన్సీ వన్. కమాన్ టైం అయిపోతుంది. ప్రిన్సీ 2 మినీ 1 ప్రిన్సీ 3 టైం అప్ అయిపోయింది. టైం అప్. ఇప్పుడు ఎవరు గెలిచారు? ప్రిన్సీ గెలిచాడు. సో ఇప్పుడు ప్రిన్సీ ఒక యాక్టివిటీ ఇవ్వాలి. సో మినీకి ఇప్పుడు ప్రిన్సీ యాక్టివిటీ చెప్తాడు. చెప్పు ప్రిన్సీ. ఫస్ట్ యాక్టివిటీ మనం ఇలా కూర్చుంటామా, మన చెయ్యి వచ్చి మన చెవులు పట్టుకొని నడవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూపించు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే కమాన్ మినీ, దగ్గరలో ఉన్నావు. వెరీ గుడ్. వచ్చేసి కమాన్. లైన్ ఇంకా దగ్గరలో ఉంది. ఇంకొంచెం ముందుకి. సో ఏమైంది? గెలిచిందా ఓడిపోయిందా? ఓడిపోయింది. ఓకే సో లాస్ట్ గేమ్ అయితే మేము ఇద్దరం టై అయిపోయాం. సో ఇప్పుడు ఈ గేమ్ అంటే ఎయిర్ ఫుట్బాల్ అన్నమాట. ఈ కప్ ఏమో ఇక్కడ మిడిల్ లో ఉంటుంది. మేమిద్దరం ఎయిర్ తో దీన్ని పుష్ చేసి ఎవరి సైడ్ అయితే కింద పడకుండా ఇక్కడ ఆగుతుందో, ఇది ఒక గోల్ లాగా. ఎవరైతే ఫస్ట్ తీసుకొచ్చి యువతలేస్తారో వాళ్ళకు ఒక పాయింట్. అట్లా 60 సెకండ్స్లో ఎవరు ఎన్నిసార్లు గోల్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ ఉన్నట్లు. ఓకే, ఈసారి ఫైనల్గా గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక చాక్లెట్. రెడీ? 1 2 3. తొందర చేయాలి, టైం లేదు. కమాన్ టైం లేదు. ఏ అంత గట్టి కుదితే వేస్ట్. కమాన్ ఒక్క గోల్ కూడా అవ్వలేదు ఇప్పటి వరకు. 1 minute లో పెడదాం. 60 seconds. కమాన్ జస్ట్ ప్రిన్సీ ఒక పాయింట్. దానికి చుక్కలు చూపిస్తున్నారు ఇద్దరు. ఇంకెంత? అయిపోయింది మళ్ళీ. సో ఇందాక కూడా ఇద్దరు సమానంగా ఆడి టైఅప్ చేశారు కాబట్టి ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే చిన్న చేంజ్, కప్పు ఈజీగా గాలికి ఎగిరిపోతుంది కాబట్టి కొంచెం వెయిట్ కోసం అని ఇక్కడ ఒక రబ్బర్ ఎరేజర్ పెట్టాం. సో ఇప్పుడు ఈ ఎరేజర్ బరువుతో సహా వీళ్ళు ఇప్పుడు గాలి ఊదుతూ గేమ్ ఆడాలి. రెడీ? 1 స్టార్ట్. కమాన్ మినీ, నువ్వు ట్రై చేయట్లా. నీ దగ్గరికి వస్తుంది. కమాన్ కమాన్ పెట్టి వెళ్ళి. మినీ కమాన్ టైం అయిపోతుందిరా. ఉంది ఇంకా. కమాన్ 20 seconds అంతే. 20 seconds. మినీ అవుతుంది. కమాన్ ఊదు. ఏమైందిరా? 5 4 3 2 1. మినీ గెలిచింది. సో విన్నర్ ఈజ్ మినీ. సో ఇక్కడ వచ్చేసి విన్నర్ గెలిచేసింది. సో విన్నర్కి వచ్చేసి చాక్లెట్. ఇప్పుడు యాక్టివిటీస్ గేమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ కాసేపు రెస్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? గార్డెనింగ్. చెట్లకి నీళ్ళు పోయాలి. ఓకే, ఇప్పుడు విన్నర్ చేతిని లూజర్ వచ్చేసి పైకి ఎత్తాలి. రెడీ?
వెరీ గుడ్. ఇద్దరికి వెళ్తారు అయితే ఎందుకు ఒకరికి చాక్లెట్ ఇద్దరికి ఇస్తాం. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.